హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుం సస్రియాకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఏ ట్రేడర్స్ డెన్. నా పేరు మొహమ్మద్ మోసిన్ అహ్మద్. సో ఈరోజు డే 8 ఆఫ్ మై 60 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్. 8th డే రోజు నాకు 320 రూపీస్ లాస్ అయింది. నేను ఏషియన్ పెయింట్స్లో ట్రేడ్ తీసుకున్నాను. ఏషియన్ పెయింట్స్ ఆప్షన్ 220 PE ట్రేడ్ తీసుకున్నాను. ఈ రోజు అయితే 320 రూపీస్ లాస్ అయింది. సో ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, దీని వెనుకల ఉన్న రీజన్ ఏంటిది, నేను చేసిన మిస్టేక్ ఏంటిది, మొత్తం ఈ వీడియోలో చూద్దాం. సో స్టే ట్యూన్డ్. సో ఈరోజు ఏషియన్ పెయింట్స్లో నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నానంటే, ఏషియన్ పెయింట్స్ ఈ పొజిషన్ వచ్చినప్పుడు ఆల్రెడీ 3% అప్లో ఉండే, మంచిగా కన్సాలిడేట్ చేసింది. కన్సాలిడేట్ చేసి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ లైక్ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ ఇన్ ద సెన్స్ బులిష్ క్యాండిల్తోని బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ నాకు కొంచెం డౌట్ ఎక్కడొచ్చిందంటే, నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పా, నేను ఎక్కువ నమ్మేది ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ని. కింద నుంచి పైకి వెళ్తుంటే హ్యామర్, పై నుండి కిందికి వస్తుంటే ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే నా మైండ్లో ఏమొచ్చిందంటే, ఈ బ్రేక్అవుట్ ఏదైతే అయిందో దిస్ మే బి ఎ ఫాల్స్ బ్రేక్అవుట్, అందరినీ ట్రాప్ చేసి మేబీ కిందికి రావచ్చు అనిపించింది. బట్ స్టిల్ ఐ వాజ్ నాట్ షూర్. నేను షూర్ ఎప్పుడైనా అంటే, ఇక్కడ కంప్లీట్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్టెడ్ హ్యామర్, సెకండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఇవి రెండు చూసిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను డౌన్ సైడ్లో ట్రేడ్ తీసుకున్న కొద్దిసేపు తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి కొంచెం పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. సో నాకు అప్పుడే డౌట్ వచ్చేసి ఎగ్జిట్ కొట్టేశా. 320 రూపీస్కి ఎగ్జిట్ చేశాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ నేను వెయిట్ చేయాలండి. యాక్చువల్లీ ఇలా కంప్లీట్ ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, ఇక్కడ ఒకవేళ కిందికి వస్తుంటే లైక్ 2230కి కింద బ్రేక్ డౌన్ ఇస్తే నేను అప్పుడు ట్రేడ్ తీసుకోవాలి ఉండే, పర్ఫెక్ట్ ట్రేడ్ అవుతుంది ఉండే. బట్ ఫోమో కొంచెం ప్రాఫిట్ మిస్ అయిపోతుందేమో అని కొంచెం ఎర్లీ ట్రేడ్ తీసుకున్నాను, లాస్ అయింది.